వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ శ్రావణ. ప్రస్తుత కాలంలో డిజిటల్ మోసాలు అనేటివి చాలా పెరిగిపోయినాయి. మరి చూసుకున్నట్టయితే రీసెంట్లీ జరిగిన ఒక డిజిటల్ క్రైమ్ లో సైబర్ నేరగాళ్ల వలలో వృద్ధులు కూడా పడిపోతున్నారు. 81 సంవత్సరం ఏళ్లున్న ఒక వృద్ధుడి దగ్గర నుంచి అక్షరాల 7 కోట్లకు పైగానే స్వాధీనం చేసుకున్నట్లు చూస్తున్నాం. చూసుకున్నట్టయితే హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి 7 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ ప్రసాద్. ఇక చూసుకున్నట్టయితే మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇలాంటి వలలో పడకుండా అయితే ఇలాంటి సంఘటనలు ఎదురు అవ్వకుండా మాత్రం ఉండటం లేదు. ఎలాంటి ఓటీపీలను ఓపెన్ చేయకుండా, ఎలాంటి ఓటీపీలు ఎవరితో షేర్ చేయకుండా పర్సనల్ గా ఉంచుకోవాలని ఇప్పటికీ ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజల్లో అవగాహన రావటం లేదు. దీనిపై చాలా కేర్ఫుల్ గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ సైబర్ క్రైమ్ వలలో పడడానికి ముఖ్యంగా చదువుకొని వాళ్ళకన్నా చదువుకొని మంచి నాలెడ్జబుల్ పర్సన్సే ఈ వలలో పడుతున్నారు. సో ఇలాంటి వాటికి జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు కానీ సైబర్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్నో ఇప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా అయినా ఇలాంటివి ఆగటం లేదు. మీ ఫోన్లోకి ఎలాంటి అన్నోన్ నంబర్స్ నుంచి మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ ఏవైనా తెలియని లింక్స్ వచ్చినప్పటికీ వాటిపైన క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ సూచిస్తుంది. సో మీరు ఇలాంటి సంఘటన నుంచి ఇలాంటివి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ కొంచెం అవేర్నెస్ తో ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టైమ్ 24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.